ధర్మార్థాలను ఆచరించని వాడు తన మిత్రులను కోల్పోతాడు, ధర్మార్థాలకు దూరమైపోతాడు కదా. అటువంటి వాడు చివరకు నీటిలోని చేప ఆ నీరు వెండిపోయినప్పుడు మరణించినట్లుగా మరణిస్తాడు. ఇది సత్యం. అందువల్ల పండితులు ధర్మార్థాల విషయంలో పొరపాటు పడరు. అరణి అగ్నికి ఉత్పత్తి స్థానమైనట్లుగా ధర్మార్థాలు కామానికి ఉత్పత్తి స్థానం అయి ఉన్నాయి కదా. అన్ని విధాల అర్థం ధర్మమూలం అయి ఉంది, ధర్మం అర్థమూలం అయి ఉంది. మేఘం, సముద్రం ఒకదానినొకటి సహకరించుకుంటూ ఉంటాయి, పరస్పర ఆశ్రయాలై ఉంటాయి కదా. అలాగే ధర్మార్థాలు పరస్పర ఆశ్రయాలై ఉన్నాయని గ్రహించు. పువ్వుల మాల, చందనము మొదలైన ద్రవ్యాలను తాగటం చేత, బంగారం మొదలైన ధనాన్ని తాగటం చేత ఎంతో సంతోషం కలుగుతుంది కదా. దాని గురించి మనస్సులో ఏర్పడిన సంకల్పాన్నే కామము అంటారు. దానికి రూపం ఉండదు కదా ఆ కామానికి. అంటే ధనాన్ని కోరుకునేవాడు గొప్ప ధర్మాన్ని కోరుకుంటాడు. కామం వల్ల మరొకటి ఏదీ కోరుకోడు. కామం వల్ల మరొక కామాన్ని సాధించలేము. అనుభవించడమే దానికి ఫలం అయి ఉంటుంది కదా. కర్ర కాలిపోయిన తరువాత దాని భస్మం నుండి మరొక పదార్థం తయారు కాదు. అలాగే కామం వల్ల మరొక కామం లభించదని పండితులు చెబుతున్నారు. కిరాతకుడు పక్షులను చంపుతాడు. ఈ హింస అధర్మం యొక్క రూపమై ఉంది. ప్రాణుల పట్ల అహింస కలిగి ఉండటం ధర్మం యొక్క రూపమై ఉంది. కామం వల్ల, లోభం వల్ల ధర్మం యొక్క స్వభావాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. ఈ విషయాలు తెలుసుకోలేని బుద్ధిహీనుడు ఇహపర లోకాలలో ప్రాణులందరి చేత సంపదగిన వాడై ఉన్నాడు. వాడు కూడా చచ్చిపోతాడు ప్రాణుల చేత. ఓ మహారాజా, ఈ విషయం నీకు బాగా తెలుసు. ధనంతోనే భోగ్య వస్తువులను సంపాదించుకుంటాం. ధనానికి కారణమైనది నీకు తెలుసు. ధనం వల్ల పొందే కార్యసిద్ధి గురించి కూడా నీకు తెలుసు. ధనం లేకపోయినా, ఉన్న ధనాన్ని కోల్పోయినా అటువంటి మానవుడి జీవితం ప్రయోజనం లేదని భావిస్తాడు. ప్రస్తుతం మనం అటువంటి స్థితిని అనుభవిస్తున్నాం. అంటే నువ్వు చేసింది సరిగా లేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఉండినటువంటి ధనంతో, నిజమైనటువంటి కామ బుద్ధితో ధనాన్ని సంగ్రహించి ఆ ధనంతో అన్ని కామాలు పూర్తించుకోవచ్చు. ధర్మ మార్గంలోనే వెళ్ళచ్చు. దాన్నే ధర్మస్థితికి కూడా తిప్పచ్చు. అటువంటిది మనం యుద్ధం చేసి అటువంటి ధర్మాన్ని, ఆ ధనాన్ని మనం పొందలేకపోతే మన జీవితం అంతా వ్యర్థమవుతుంది కదా. ఇప్పుడు మన జీవితం వ్యర్థమైనట్టుగా 5 ఇంద్రియాలకు మనోబుద్ధులు ఆయా విషయాల్లో ప్రవర్తించేటప్పుడు కలిగే ప్రీతిని కామం అంటారని నా అభిప్రాయం. అదే కర్మలకు ఉత్తమమైన ఫలం. ఇలా ధర్మార్థ కామాలను మూడింటిని వేరువేరుగా తెలుసుకొని ఆచరించాలి. ధర్మము, అర్థము, కామము వేరువేరే తెలుసుకోవాలను. ధర్మం అంటే, కామం అంటే, మోక్షం అంటే ఇట్లా ధర్మ, అర్థ. ఈ మధ్యలో అర్థము చేరుకుని చూడండి, డబ్బు. ఈ అర్థం మూలమైనప్పటికి కూడా దీన్ని అర్థంతో మోక్షాన్ని పొందవచ్చు, కామాన్ని పొందవచ్చు. అర్థం అనేటువంటి అర్థంతో ధర్మాన్ని కూడా ఆచరించవచ్చు. ఆ ధర్మంతో కామాన్ని పొందవచ్చు, మోక్షాన్ని కూడా పొందటానికి ఏం కావాలనో చేసుకోవచ్చు, దాన ధర్మాదులు. అందుకని బలాఢ్యుడికి
వదులుకోలేము కదా అర్థాన్ని. చేతకాని వాడిలాగా పరిగెత్తొస్తే ఎట్లా? అంతేగాని కేవలం మనం ధర్మ అర్థ కామ మోక్షము ధర్మాన్నే పట్టుకోకూడదు. అంతేగాని ధర్మ అర్థ కామ మోక్షం ఉండదు, అట్లా ఉండదు. అర్థకామాలు వదిలేయకూడదు, కేవలం ధర్మానికోసరమే అనే ఒక దృష్టిని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ధర్మాన్ని వదిలేయమని నేను చెప్పలేదు. ధర్మ పోషణకు అర్థం కావాలి, అర్థ పోషణకు కామము అంటే ఆశ. ఆశ అర్థము రెండు ఉన్నప్పుడే ధర్మము నెరవేరుతుంది అని ఇద్దరి యొక్క అభిప్రాయం. అంటే దాన్ని పూర్తిగా మీకు జస్ట్ చెప్తున్నాను. అంటే ధర్మాన్నే పట్టుకోకూడదు, ఒకటే పట్టుకున్నావు నువ్వు. అలాగే కేవలం నేను చెప్పటం అర్థాన్నే కూడా పట్టుకోకూడదు, అలాగే కేవలం కామాన్నే పట్టుకోకూడదు. అన్నిటినీ ఎప్పుడూ సేవిస్తూ ఉండాలి. ధర్మ అర్థ కామ మోక్షం నాలుగు కూడా సేవిస్తూ ఉండాలి. ధర్మం పూర్వే ధనం మధ్యే జగన్యే కామమాచరేత్, జగన్యే కామమాచరేత్ అహన్యనుచరేదేవం ఏష శాస్త్ర కృతో విధి. రోజులో ఉదయం పూట ధర్మాన్ని ఆచరించాలి, మధ్యాహ్నం పూట అర్థం కోసం శ్రమించాలి, రాత్రిపూట కామాన్ని ఆశను సేవించాలి. ఇది శాస్త్రాలు చెప్పిన విధానం, నియమం. పూర్వభాగంలో కామాన్ని సేవించాలి, మధ్య భాగంలో ధనాన్ని సేవించాలి, చివరి భాగంలో ధర్మాన్ని కూడా సేవించాలి. ఇది శాస్త్రం చెప్పిన ఒక పద్ధతి. కనుక ఓ ధర్మరాజా, జ్ఞానం గల పండితుడు ధర్మ అర్థ కామాలను చక్కగా విభజించుకొని అన్నిటినీ సేవించాలి. నిరతిశయ సుఖాన్ని కోరుకునే వారికి మోక్షం మిక్కిలి శ్రేయస్సును లభిస్తుంది. ఆ ఉపాయంతో కూడినటువంటి బుద్ధితో ధర్మ అర్థ కామాలను ఆశ్రయించి సిద్ధిని పొందాలి. అంటే దీన్ని ఆశ్రయించిన తర్వాత, దీన్ని పూరయించుకున్న తర్వాత మోక్షాన్ని అంటే సిద్ధిని పొందాలి. అందువల్ల శీఘ్రంగా కార్యాన్ని చేయి, ఇప్పటికైనా బయలుదేరు, సిద్ధిని పొందు. ఈ రెండింటి మధ్యలో ఉన్నవాడి జీవితం దుఃఖమేమవుతుంది, దుఃఖిస్తాడు. నువ్వు ఎప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటావని నాకు తెలుసు. ఈ విషయం తెలిసి కూడా నీ స్నేహితులు నిన్ను పురుషార్థం కోసం ప్రేరేపిస్తారు. దానం యజ్ఞ సతాం పూజ వేదధారణమార్జవం ఏష ధర్మః పరో రాజన్ బలవాన్ ప్రేత్యచేహ చ. మహారాజా, ఇహపర లోకాల్లో దానం, యజ్ఞం, సత్పురుషులను గౌరవించటం, వేదాధ్యయనం, రుజువర్తనం మొదలైన ధర్మాలు ఉత్తమమైనవి, బలమైనవి. ఈ ధర్మాన్ని ధనం లేనివాడు ఆచరించలేడు. ఇతర గుణాలు ఉన్నా కూడా ధనం లేకపోతే ధర్మం ఆచరించటానికి సాధ్యం కాదు. ఓ రాజా, ఈ జగత్తుకు ధర్మం మూలమై ఉంది. ధర్మం కంటే విశిష్టమైనది ఏదీ లేదు. అయితే మిక్కిలి ధనంతోనే ధర్మాన్ని ఆచరించడం సాధ్యమవుతుంది. ఈయన తీర్మానం ఇది. భిక్షాటన చేయటం వల్ల, శారీరక శ్రమ పడటం వల్ల, కేవలం ధర్మబుద్ధి కలిగి ఉండటం వల్ల క్షత్రియుడు ధనాన్ని సంపాదించలేడు. బ్రాహ్మణుడికి యాచించటంతో కార్యసిద్ధి జరుగుతుంది, ధనం లభిస్తుంది. కానీ నీలాంటి క్షత్రియుడు యాచించడం నిషిద్ధం, యాచించకూడదు. అది క్షత్రియుడి ధర్మం కాదు. అందువల్ల నీలాంటి క్షత్రియుడు పరాక్రమంతోనే ధనాన్ని పొందాలి.
నీకు పరాక్రమం ఉండి కూడా ప్రయోజనం లేకపోయింది. అలా పొందటానికి ప్రయత్నించు. పరాక్రమముతో ధనం సంపాదన చేయి. పరాక్రమంతో ధనం సంపాదన చేసింది ధర్మం ఆచరించు. ధర్మం ఆచరించిన దాన్ని ముక్తికి ఏం కావాలో దాన్ని ఏర్పాటు చేసుకో. క్షత్రియుడికి భిక్షాటన చేయటం శాస్త్ర సమ్మతం కాదు, శాస్త్రం చెప్పలేదు. క్షత్రియుడికి ప్రత్యేకంగా బలం, ఉత్సాహం అనేవి ధర్మంగా చెప్పబడ్డాయి. కనుక స్వధర్మాన్ని ఆశ్రయించు. నీ మీదకు వచ్చిన శత్రువులను సంహరించు. నా సహకారాన్ని, అర్జునుడి సహకారాన్ని తీసుకొని ధృతరాష్ట్ర కుమారులను అనే చెడ్డ వనాన్ని నాశనం చేయి. మహాత్ములు ఉదారంగా ఉండటాన్ని ధర్మంగా చెప్పారు. అందుచేత నువ్వు మహారాజులాగానే ఉండు. ఆ స్వభావాన్నే కలిగి ఉండు. ఉదార బుద్ధిని కలిగి ఉండు. ఇలా దయనీయమైన స్థితిలో ఉండకు. నీకు సనాతన ధర్మాలు తెలుసు. నువ్వు కఠోర నియమాలను ఆచరించే క్షత్రియ కులంలో పుట్టావు. ప్రజలు క్షత్రియ జాతికి భయపడతారు. అందువల్ల నీ కర్తవ్యాన్ని నువ్వు గుర్తించు. రాజ్యాన్ని పొంది ప్రజలను చక్కగా పాలించు. ఇలా చేయటం వల్ల నిన్ను ఎవరూ నిందించరు. ఈ ధర్మాన్ని ఈశ్వరుడే నియమించాడు, విధించాడు. కనుక నీవు దీనిని పాటించు. ఇది సనాతనమైన ధర్మం. ఈ ధర్మం నుండి తప్పుకోకు. తప్పుకుంటే లోకంలో అపహాస్యం పాలవుతావు, నవ్వులు పాలవుతావు. స్వధర్మాద్ధి మనుష్యాణం చలనం న ప్రశస్యతే. మానవులకు స్వధర్మాన్ని విడిచిపెట్టడం మంచిది కాదు, మెచ్చుకోదగినది కాదు. క్షత్రియుడికి సంబంధించిన ఉత్సాహాన్ని కలిగి ఉండు, ధైర్యాన్ని కలిగి ఉండు. మనసులోని దైన్యాన్ని విడిచిపెట్టు. పరాక్రమాన్ని ఆశ్రయించు. వీరపురుషుడిలాగా యుద్ధం చేయటానికి సిద్ధపడు. కేవలం ధర్మాన్ని పట్టుకున్న రాజు ఎవడు కూడా ఈ పృథ్వీని జయించలేడు, ఐశ్వర్యాన్ని పొందలేడు, రాజ్యలక్ష్మిని పొందలేడు. వేటగాడు ఎర చూపగా మృగాలు ఆశపడతాయి, వలకు చిక్కుకుంటాయి. అలా మోసంతో వేటగాడు మృగాలను పట్టుకుంటాడు. అలాగే రాజు కూడా శత్రువుల పట్ల కూటనీతిని ప్రయోగిస్తాడు, రాజ్యాన్ని పొందుతాడు. నువ్వు కూడా అలాగే కూటనీతిని పాటించు, మోసంగా ప్రవర్తించు. ఇదేమీ తప్పు కాదు. ఎందుకంటే పూర్వం దేవతలు ఇలాగే చేశారు. తమ సోదరులైన, తమ కంటే పెద్దవారైన బలం, ఐశ్వర్యం మొదలైన వాటితో, వాటిలో అన్ని విధాల శక్తి గలవారైన అసురులను దేవతలంతా మోసగించి వారిని జయించారు. ఇలాగే అన్నిటిపైన అధికారం బలవంతుడిదేనని గ్రహించు. కూటనీతిని ఆశ్రయించు. శత్రువులను జయించు. విలువిద్యలో అర్జునుడితో సమానమైన వాడు లేడు, భవిష్యత్తులోనూ ఉండడు. అలాగే నాతో సమానమైన గదాధారి లేడు, భవిష్యత్తులోనూ ఉండడు. ఓ పాండుకుమారా, ఎంతటి బలవంతుడైనా ఆత్మబలంతోనే యుద్ధం చేస్తాడు. కనుక నువ్వు ఉత్సాహవంతుడివి కా. ఆత్మబలాన్ని ఆశ్రయించు. ధనానికి మూలం ఆత్మబలమేనని గ్రహించు. దీనికంటే వేరుగా ఉండేది ప్రయోజనం లేదని గ్రహించు. ఏ పనిలోనూ ఆత్మ యొక్క బలహీనత పనికిరాదు. ఎక్కువ ధాన్యాన్ని పొందాలని రైతు కొంత ధాన్యాన్ని బీజ రూపంలో త్యాగం చేస్తాడు. అలాగే ఎక్కువ ధనాన్ని పొందాలనుకునేవాడు కొంత అర్థాన్ని త్యాగం చేయాలి. ఈ విషయంలో సందేహం పెట్టుకోకు. ధనాన్ని విడిచిపెట్టినప్పుడు అంతటి ధనంతో సమానమైన ధనం లభిస్తుంది, లేదా ఎక్కువ ధనం లభిస్తుందన్న నమ్మకం కలిగినప్పుడే ధనాన్ని త్యాగం చేయాలి. లేకపోతే ధనాన్ని త్యాగం చేయకూడదు. రైతు ఉన్నాడు అనుకోండి,
రైతు కొంత పటిష్టమైనటువంటి విత్తనం వేక తప్పదు, కొంచెం వ్యయం అవుతుంది. ఆ సందర్భంలో కొన్ని సందర్భాల్లో వాన రాకపోవచ్చు. దాని నుంచి వేసినటువంటి విత్తనం కూడా నాశనం కావచ్చు. అప్పుడు విత్తనం నాశనం అవుతుందని చెప్పేసి ఎవరు కూడా విత్తనమే చేయకుండా దాన్నే తినరు కదా, ఇది ధర్మం కాదు కదా. అందుకని కొంత విత్తనం నాశనం చేయాలి, దాంట్లో వేయాలి. నాశనమైంది అనుకోకూడదు, త్యాగం. నాశనమైందంటే దాని నుంచి ఏ ప్రయోజనము లేనటువంటి దానికి నాశనం అని చెప్తాం. ప్రయోజనం ఉంది అనే దృష్టితో చేస్తున్నాం కాబట్టి నాశనం ఎట్లా అవుతుంది? అది కాదు కదా. కాబట్టి విత్తనం వేస్తాం. విత్తనం వేసినప్పుడు ఒక పెద్ద మూట అనుకుందాం, ఒక బస్తా వేస్తాం. దాని నుంచి మనకు 20 బస్తాలు 30 బస్తాలు రావచ్చు, అంటే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు మనకు. ఆ 20 బస్తాలు వచ్చేది ముఖ్యమా, ఈ బస్తాను వేస్ట్ చేయకోకుండా పెట్టుకోవడం ముఖ్యమా? అది చూడండి. అట్లా ఆ విధంగా నీతి చెప్తున్నాడు భీముడు. అందుకని ఇది ఎక్కువ బస్తాలు రావటం ముఖ్యం. ఇక్కడ ఉండే ఒక బస్తాను పెట్టుకోకూడదు, మనం వ్యయం చేయాలి. కొంచెం శక్తి లేనివాడు మాత్రమే వైరాగ్యాన్ని అనుసరించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.